సభకు నమస్కారం. సో ఈ వీడియోలో మనం హైదరాబాద్ టు మంత్రాలయం రోడ్ ట్రిప్ ఎలా జరిగిందో చూద్దాం. శ్రీ రాఘవేంద్ర స్వామి టెంపుల్ అక్కడ ఆయన అక్కడ జీవన సమాధి అయ్యారు. హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము. కరెక్ట్గా 5 hours చూపిస్తుంది. 257 kilometers. వెళ్తూ ఉన్నాం. మధ్యాహ్నంలో స్టార్ట్ అయ్యాము. సడన్గా ప్లాన్ అయింది. చుట్టూ అంతా గ్రీనరీ, మధ్యలో కంకర్ రోడ్లు వచ్చాయి. చాలా ప్రాబ్లం అయింది. రోడ్ అయితే అస్సలు బాగాలేదు. సో మీరు కొంచెం నార్మల్ కార్స్ తీసుకెళ్తే బెటర్. SUVs తీసుకెళ్తే మరీ బెటర్. లగ్జరీ కార్స్ తీసుకెళ్ళకండి. కింద క్లియరెన్స్ కూడా ఉండదు కదా. వాటి 4 నుంచి 2 అయింది, 2 నుంచి 1 అయింది. డబల్ ఒక 16 kilometers. ఒకళ్ళకి ఎవరికి ఇంజిన్ ఆయిల్ లీక్ అయిపోయింది. రాళ్ళు లోపలికి ఆ గుంతలో రాళ్ళు తాకి దీని ఇంజన్ ఆయిల్ అంతా లీక్ అయిపోయింది. వెహికల్ ఇంకా పక్కన పెట్టుకొని వాళ్ళు పిలుచుకున్నారు వేరే మెకానిక్. గుంతలు ఉన్నాయండి అన్ని. ఎలా ఉన్నాయి గుంతలు పైన? స్పీడ్ వెళ్ళకండి, రూట్ లో వస్తుంది. బ్రేక్ స్కిడ్ అయిపోయింది, తెలియట్లేదు. ఎంటర్ అయ్యాం. ఎంట్రెన్స్ లేదు, ఏం లేదు. అంటే శ్రీ నరహరి రెసిడెన్సీలో రూమ్ తీసుకున్నాము. 4 people షేరింగ్ రూమ్ విత్ AC. 2200 అయింది. నీట్ ఉంది రూమ్. సో ఇక్కడ పార్కింగ్ అయితే చాలా ఉంది. అండ్ టెంపుల్ నుంచి ఒక 500 meters ఉంటుంది. నడిచి వెళ్ళిపోవచ్చు మనం. సో ఇది బెటర్. మెయిన్ రోడ్లో అయితే ఎక్కడ అవైలబిలిటీ లేదు, అన్నీ బుక్ అయిపోయాయి. సో మీకు ఆన్లైన్ రూమ్స్ బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ వెబ్సైట్లో, లేదంటే ఇక్కడికి వచ్చి ఇలాంటివి చెక్ చేసుకోవచ్చు. ఇది బస్ స్టాండ్ అనమాట. దీని ఆపోజిట్లో ఉన్న రూమ్ ఉంది ఆ లేన్లో. సో బస్సెస్ అన్నీ వచ్చి ఇక్కడ ఆగుతాయి. బస్ స్టాండ్ నుంచి హార్డ్లీ 500 meters ఉంటుంది టెంపుల్. అండ్ పీక్ టైంలో ఇవన్నీ ఫుల్ ఉంటాయి రూట్స్ అంతా. సో కార్ పార్కింగ్ అయితే కష్టం, నడిచి వెళ్ళడం బెటర్. సైడ్కి జరుగుతుంది, సైడ్కి రా, బస్సులు వస్తాయి. హైదరాబాద్ వదిలినా మనలో హైదరాబాదీ పోదు కదా. ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడికి వచ్చాము. ఇరానీ చాయ్ బన్ మస్కా తీసుకునేది. టీ తాగేసి ఇంకా బయలుదేరాము టెంపుల్లోకి. ఇది మెయిన్ సర్కిల్ టెంపుల్ది. రైట్ మంత్రాలయం ఎంట్రన్స్, స్ట్రైట్ వెళ్తే టెంపుల్ ఎంట్రన్స్. ఇది మెయిన్ సర్కిల్. చాలా రష్ ఉంటుంది ఇక్కడ. టెంపుల్ ఎంటర్ అయ్యేటప్పుడు లెఫ్ట్లో ఈ స్మాల్ హోటల్ కనిపించింది. ఇక్కడ ఉగ్గాని బజ్జీ చాలా బాగుంది, ట్రై చేయండి మీరు కూడా. వేడిగా చాలా టేస్టీగా ఉంది. సో ఇక్కడ పేడ్ లైన్ కూడా ఉంటుంది. 500 rupees per family తీసుకున్నారు పోలీస్ వాళ్ళు అయితే. సో మీకు కావాలంటే అలా వెళ్ళొచ్చు, లేదంటే ఇటు సైడ్ ఫ్రీ లైన్ ఉంది. ఇక్కడ చూడండి. సో జనాలు తక్కువనే ఉన్నారు రోజైతే. ఐ థింక్ హార్డ్లీ 30 minutes పట్టచ్చు. ఇంకా ఫ్రీ లైన్లో వెళ్ళాం మేము. ఫుల్ ఉన్నప్పుడు అయితే ఇదంతా కూడా ఫుల్ ఉంటుంది. ఇందా చూపించిన పేడ్ లైన్లో వెళ్ళొచ్చు ఒకవేళ అది ఇవన్నీ ఫుల్ ఉంటాయి. ఇక్కడ దాకే జనాలు ఉన్నారంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. మీకు 20-30 minutesలో వెళ్ళిపోతుంది. సో టెంపుల్ లోపల బనీన్ షర్ట్ ఇవే వేసుకోకూడదు అనమాట. సో బెటర్ ఇలాంటి
కండువా అండ్ పంచ తీసుకెళ్తే బెటర్. లేదంటే నార్మల్ కూడా అలౌ చేస్తున్నాం కానీ కొంచెం దూరం నుంచి అలౌ చేస్తాం. సో గేట్ నెంబర్ 8 నుంచి అయితే ఇట్లా సీనియర్ సిటిజన్స్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. ఇది అక్కడ అడిగితే వాళ్ళు చెప్తారు. నడుస్తూ ఈవినింగ్ అయిపోయింది. టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర అన్ని లైట్స్, గోల్డెన్ టెంపుల్ లాగా చాలా బాగుంది. అన్ని దశావతారాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ లైట్స్ పెట్టారు అక్కడ, చాలా బాగుంది. ప్రసాదం అయితే పర్ పర్సన్ 2 ప్యాకెట్స్ ఇస్తారు, 30 రూపీస్ ఈచ్ అనమాట. సో ఇద్దరు వెళ్ళాలి లైన్లోకి ఎక్కువ కూడా. సో ఇక్కడనే 15 మినిట్స్ పట్టింది మాకు. అండ్ ఇక్కడ సాంబార్ రైస్ అండ్ పెరుగు రైస్ పెడతారన్నమాట. ఇంకా నైట్ పడుకొని పొద్దున్న మేము పంచముఖి టెంపుల్, బిచ్చలి, ఇంకా అప్పన్నచార్య ఉన్న ప్లేస్ అవన్నీ వెళ్ళడానికి పొద్దున్న మేము డిసైడ్ అయ్యాము. ఇక్కడ ఆటోస్ ఉంటాయి, సర్కిల్ దగ్గర మీరు తీసుకోవచ్చు. 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అన్నీ చూపించడానికి, 4 పీపుల్ కలిపి, విచ్ ఇస్ రీజనబుల్. మనతోనే ఉంటారు. ఇక్కడ అన్నీ కార్స్ పెట్టడం వల్లే ట్రాఫిక్ జామ్. ఫస్ట్ స్టాప్ అయితే అభయ ఆంజనేయ స్వామి టెంపుల్. ఇట్లా ఒక గార్డెన్ మధ్యలో పెట్టారు, చాలా పీస్ఫుల్గా ఉంది. చాలా పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, ఒక్క స్టోన్తో కాఫ్ చేశారు. ఆటోలో ఇలా కోట్స్ రాసుకున్నాడు అతను, అది నిజమే కదండి. వెళ్తూ మేము ఇలా తుంగభద్ర రివర్ క్రాస్ చేసాము. తుంగభద్ర రివర్లో ఏం వాటర్ లేదు ప్రస్తుతం. ఇప్పుడు మేము బిచ్చలికి వెళ్ళే దారిలో ఉన్నాము. బిచ్చలి అంటే అక్కడ రాఘవేంద్ర స్వామి 13 years అక్కడ మెడిటేషన్ చేశాడు. ఆ ప్లేస్కి మేము వెళ్తున్నాము. చాలా పీస్ఫుల్గా ఉంటుంది అక్కడ. అక్కడే అప్పన్నచార్య ఆయన ఫాలోవర్ కూడా అక్కడే ఆయనతో కలిసి మెడిటేషన్ చేశారు. ఇదే ఆ ప్లేస్. రాఘవేంద్ర స్వామి ఇక్కడ 13 years మెడిటేషన్ చేసిన ప్లేస్. అలాంగ్ విత్ అప్పన్నచార్య, ఆయన డివోటీ రాఘవేంద్ర స్వామికి. ఇక్కడ రివర్ బ్యాంక్స్ పక్కన చేసేవారు ఆయన మెడిటేషన్. చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. ఇక్కడే పడుకునేవారు కూడా. గ్రీనరీ, రాక్స్, బర్డ్స్, చాలా బాగుంది పీస్ఫుల్గా. ఈ వాటర్లో క్రొకడైల్స్ కూడా ఉన్నాయంట, జాగ్రత్త, ఊరికే దిగకండి లోపలికి. ఇలా బృందావన్ అంటారు దీన్ని. ఈ గార్డెన్లో కూర్చొని ఆయన మెడిటేషన్ చేశారు. మీరు కాసేపు ఇక్కడ కూర్చొని మెడిటేషన్ చేయండి, మీకు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. చాలా పవర్ఫుల్ ప్లేస్ ఇక్కడ మెడిటేషన్ చేసేకి. దీన్నే బృందావనం అంటారు. చూస్తూనే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఇక్కడ బిచ్చలమ్మ టెంపుల్ అని కూడా ఉంది. ఇక్కడ డైటీ వాళ్ళది. విశాలంగా, స్పేషియస్గా అనిపిస్తుంది. ఇక్కడికి ఎంటర్ అయినట్టునే ఒక కామ్, సిరీన్ ఫీలింగ్ వస్తుంది మనకి. సో ఈ ఫీలింగ్లో సాయినాథ్ ఇక్కడ మెడిటేషన్ చేస్తూ తుంగభద్ర రివర్ పక్కన ఆయన కూడా కొంచెం పీస్ పొందారు. నెక్స్ట్ అప్పన్నచార్య ఇంటి దగ్గరికి వెళ్ళాము మేము. పక్కనే వాళ్ళ ఇల్లు. డివోటీ అని చెప్పా కదా, అతని అప్పన్నచార్య రాఘవేంద్ర స్వామి డివోటీ. అతను ఇక్కడే ఉండేవారు, అప్పన్నచార్య రాఘవేంద్ర స్వామి. వాళ్ళ మొత్తం లైఫ్ స్టోరీ, రాఘవేంద్ర స్వామి లైఫ్ స్టోరీ ఇలా పిక్చర్స్ రూపంలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్ళండి, చాలా నాలెడ్జబుల్గా ఉంటుంది. డ్రాయింగ్స్, ఎక్స్ప్లెనేషన్స్ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు.
ఎవరైనా తెలియని వాళ్ళు ఇక్కడ చదివితే ఈజీగా స్టోరీ మొత్తం అర్థమవుతుంది మనకి. నెక్స్ట్ పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్కి మేము వెళ్ళాము. ఇక్కడ ఎంట్రన్స్లోనే ఒక పెయింటింగ్ కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం స్టోరీ ఆఫ్ దిస్ టెంపుల్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రాఘవేంద్ర స్వామి మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు పంచముఖి రూపంలో హనుమాన్ దర్శనం ఇచ్చారు అతనికి. 5 ఫేసెస్ ఉంటాయి. ఇలాంటి హనుమాన్ టెంపుల్స్ చాలా రేర్ ఉంటాయి, కంట్రీలో ఎక్కువ ఉండవు. సో ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్. టెంపుల్ ఎంటర్ అయిన వెంటనే మాకు హనుమాన్ కనిపించారు ఇలా మంకీస్ రూపంలో. ఎప్పుడు హనుమాన్ టెంపుల్ దగ్గర మంకీస్ ఉంటాయి ఎందుకో తెలియదు, కానీ ఇలా రాక్స్ మీద హనుమాన్ పెయింటింగ్ చేశారు, చాలా బాగా చేశారు. టెంపుల్ చుట్టూ రాక్స్ ఉంటాయి, న్యాచురల్ రాక్ ఫార్మేషన్స్. ఇలా ఈ కేవ్లోనే మెడిటేషన్ చేశారు రాఘవేంద్ర స్వామి. ఈ రాక్ ఫార్మేషన్స్ చూడండి. ఈ రాక్ ఫార్మేషన్ ఒక బెడ్ అండ్ పిల్లో లాగా ఉంటుంది. ఇక్కడ కింద బెడ్, మధ్యలో పిల్లో. ఇది పక్కనది పుష్పక విమానం అంటే ఏరోప్లేన్. ఎగ్జాక్ట్ అలానే ఉంది చూడండి. ఏరోప్లేన్ లాగా ఉంది ఇది చూడండి. పైన ఒక మనిషి బెడ్ అండ్ పిల్లో మీద పడుకుంటున్నారు. ఇక్కడ బయట తాయెత్తులు అమ్ముతున్నారు, పూజ చేసినవి తీసుకోవచ్చు మీరు. ఏమన్నా దోషాలు ఉంటే కట్టుకోవచ్చు. ఆ టెంపుల్ పక్కనే కొంచెం 500 మీటర్స్లో అమ్మవారి టెంపుల్ కూడా ఉంది చిన్నది, అది కూడా మీరు విజిట్ చేయండి. అమ్మవారి టెంపుల్ కూడా చూసేసుకొని మేము చెక్అవుట్ అయిపోయి గద్వాల్కి స్టార్ట్ అయిపోయాం. ఆన్ ద వే టు హైదరాబాద్ గద్వాల్. గద్వాల్లో షాపింగ్, శారీ షాపింగ్ చేసుకొని వెళ్ళొచ్చు అనేసి మేము గద్వాల్ నుంచి వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు కూడా రోడ్ ఏం బాగాలేదు. ఆడ చూడు, ఆడ స్కిడ్ అయింది బ్రేక్. ఆడ సడన్ గా రాగానే కట్ అయిపోయి కింద ఇంత గుంతుంది. ఎంతో కంటే ఇట్లా వదిలేసి తొక్కితే ఇంతుంది చూడు. అక్కడ కనిపించారు కూడా, ఇక్కడికి వచ్చేదాకా ఆడ జంప్ అయినప్పుడు కింద గుంతుందని కనిపిస్తుంది. బ్రేక్ స్కిడ్ అవుతాయి ఇక్కడ మోస్ట్లీ. మట్టి ఉంది చూడు, దీని వల్ల. చూసినావా మట్టి ఉంది అంతా కర్ణాటక. గద్వాల్ ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ మీల్స్ తీసుకున్నాము. పర్ పర్సన్ 100 రూపీస్. మీల్స్ బాగానే ఉన్నాయి. పక్కనే వేడి ఉంది కాబట్టి ఒక ఫలూదా కూడా తీసుకున్నాం. చాలా బాగుంది వేడిగా ఉన్నప్పుడు ఫలూదా తింటే. ఫలూదా కూడా చూడండి చాలా బాగుంది. ఈ సర్కిల్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడే అన్ని శారీ షాప్స్ లైన్ గా ఉంటాయి. అరుంధతిలో ఇక్కడే దెయ్యాన్ని తీస్తారు. ఎక్కడుంది సాయినాథ్ అది? గద్వాల్ సిటీలో ఉన్నాం మనం. కృష్ణారెడ్డి బంగ్లాకి వెళ్తున్నాం. అక్కడ శారీస్ ఉంటాయంట షాప్స్. గద్వాల్ శారీ షాపింగ్ చేస్తున్నాం అక్కడ. గద్వాల్ శారీస్ చాలా ఫేమస్ వరల్డ్ వైడ్లో. ఒకటి తీసుకున్నాను నేను కూడా. సో మొత్తానికి ఆఫ్టర్ 6 అవర్స్ ఇంకా హైదరాబాద్ వచ్చేసాం అనమాట. రూట్ అయితే చాలా వర్స్ట్ ఉంది, లాస్ట్ 80 కిలోమీటర్స్. బెటర్ బస్లో వెళ్ళండి. సో వచ్చాక మన నైట్ షో వెళ్ళాం అనమాట, దురంధర్ 2.